నేనైతే ఏదో తీసుకుంటున్నా బాడీ పార్ట్ 1 మీటర్ వరకు 4 మీటర్ అంబ్రెల్లా డ్రెస్కి కటింగ్ చేసుకుంటున్నా. పాత చీర ఏదో మీకు చూపిద్దామని అట్ట. ఇది నేను బాడీ పార్ట్ హ్యాండ్స్ అవి సరేనా దోశలు మడత చేసుకొని పెట్టుకుంటా 4 లేయర్స్. ఈ 4 లేయర్స్ నీట్గా మడత పెట్టుకొని చూడండి, నేను చేసినట్టు చేయండి. ఇట్లా కోన్ మోడల్గా నీట్గా సర్దుకొని కట్ చేసుకుందాం. చీరది ఇక్కడ కొలత చూసుకున్నాను అండ్ 29 వచ్చింది, 32 అనుకున్నా. అది ఎట్లా పెట్టుకోవాలంటే 29 ఇది డబల్, మనం 4th ఫోల్డ్ చేసాం కదా, ఇది 4 లేయర్స్ కొని బట్ట పెట్టుకున్నాం కాబట్టి ఇక ఇది చూడండి, ఇది కూడా లేయర్, ఇది 4 పెట్టుకోవాలి. ఇది చాలా రోజులు అయితే అంత వస్తుంది తీయగా, ఇట్లా తయారైంది. ఇది చాలా రోజులు అయితే అది టేప్ ముట్టగా మిషన్ ముట్టగా 4 లేయర్ కాబట్టి నీకు చెప్పినట్టే పెట్టుకోండి. మళ్ళీ ఆగమాగం చేసి పుట్టేది అంటే ఇక్కడ కట్ చేసుకోవాలి. మార్కర్ తెచ్చుకోలేదు, మార్కర్ తెచ్చుకుంటామండి. మార్కర్ తెచ్చుకున్నా చెప్పినట్టు నేను ఇట్లా చెప్పినప్పుడు పెట్టి కట్ చేయండి. ఫిట్టింగ్ బాగా వస్తుంది. వంకర అయినందుకు ఎయిటింగ్ కర వంకరది. ఇలా పెట్టేసుకున్నాం. ఎంత కూడా చూపుతా కూడా చూసుకొని చూపిస్తా. థర్టీ తీసుకున్నాం. 30 సార్లు ఇది లాంగ్ లెంత్ కాదు కదా, అంబ్రెల్లా కదా. సైడ్ పెట్టిన నేను పట్టి మరవడానికి కొంచెం నన్ను కట్ చేసుకుంటున్నాను. ఇది పాత చీర కాదు, మీకు చూపించడానికి. మిషన్ ఎందుకు ఎక్కట్లేదంటే మళ్ళీ ఒక మిషన్ ఎట్లయిపోయినా పంపిస్తుంది కదా మొత్తం పూర్తిగా. ఇప్పుడు పంపిస్తానా ఇప్పుడు ఎట్లా వచ్చింది చూపుతా. ఈడికొస్తుంది ఏడ ఇట్లా అంబ్రెల్లా మోడల్ అంటే దీని మీద బాడీ పార్ట్స్ కట్ చేసుకుందాం. బాడీ పార్ట్స్ వదులుకుంటా. మీద బాడీ పార్ట్స్ కట్ చేసా, హ్యాండ్స్ కట్ చేసుకొని కుట్టినాక మంచిగా చూపిస్తా. సింపుల్గా కటింగ్ మాత్రం యూట్యూబ్లో తెగ చూసి ఇది చేస్తారు దోస్తులు. సింపుల్ సరేనా దోస్తులు? చూడండి దోస్తులు, డ్రెస్ కుట్టేసినాను నీట్గా. కాకపోతే ఈ కింద బార్డర్ ఉంది కదా, ఈ కింద బార్డర్ మాత్రం పికో చేయలేదు. ఇదిగోండి హ్యాండ్స్ ఇట్లా అన్నీ జాయింట్ చేశాను. చూడండి ఒక హాఫ్ అన్ అవర్లో కటింగ్ చేసి కుట్టేశాను. చూడు హ్యాండ్స్ కూడా సూపర్ వచ్చినాయి దోస్తులు.